ఆస్కర్ విన్నర్ కీరవాణికి అవమానం జరిగిందా? అన్ని పాటలకు కీరవాణి మ్యూజిక్ ఇచ్చినా ఐటమ్ సాంగ్ కి మాత్రం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందుకు తీసుకున్నారు? లేటెస్ట్ ఆల్బమ్ ఫ్లాప్ కావడంతో హీరో ఈ డెసిషన్ తీసుకున్నారా? వాచ్ ది స్టోరీ. ఆస్కార్ గెలుచుకున్నాక కీరవాణి మళ్ళీ బిజీ అయినా మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయారు. నా సామిరంగా ఓకే అనిపించుకున్న లవ్ మీ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కీరవాణి కాంబినేషన్ హరిహర వీరమల్లుతో ఫస్ట్ టైం కలిసింది. అయితే సినిమాకు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోవడంతో ఈ ఎఫెక్ట్ చిరంజీవి విశ్వంబర్పై పడింది. వీరమల్లు నుంచి 4 పాటలు వచ్చినా ఒక్కటి క్యాచీగా లేదు. పవన్ పాడిన మాట వినాలి ఐటమ్ సాంగ్ సోసోగానే సాగాయి. విశ్వంబర్ నుంచి వచ్చిన రాముడి సాంగ్ ఓకే అనిపించుకున్నా ఇందులో ఐటమ్ సాంగ్ కు కీరవాణి మ్యూజిక్ ఇవ్వడం లేదు. విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ చెప్పలేకపోతున్నారు. ఈలోగా అనిల్ రావిపూడి సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు చిరు. సంక్రాంతికి వస్తున్నాంను మ్యూజికల్ హిట్ చేసిన భీమ్స్ చిరంజీవి సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్ కి ఇంప్రెస్ అయిన చిరు విశ్వంబరలో ఐటమ్ సాంగ్ బాధ్యతను భీమ్స్ కే అప్పగించాడట. సాహో మూవీకి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కి 3 సంగీత దర్శకులు ట్యూన్స్ ఇచ్చారు. వీళ్ళందరూ ముందే ఫిక్స్ కాగా విశ్వంబరకు ముందు నుంచి కీరవాణి అనుకున్నారు. ఐటమ్ సాంగ్ దగ్గరకు వచ్చేసరికి భీమ్స్ ని తీసుకోవడం కీరవాణి ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. హరిహర వీరమల్లుకు కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ కు మంచి రెస్పాన్స్ రాకపోవడమే ఇందుకు కారణం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.